ఆదోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి మరొక 3 కొత్త బస్సుల్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2.5 నెలల కాలంలో 11 కొత్త బస్సుల్ని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభించాము. ఎందుకంటే ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి, సౌకర్యాలు బాగుండాలి, కొత్త బస్సులతో మరింత ఉత్సాహంగా ఉండాలి, ప్రయాణం సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కొత్త బస్సుల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఒకటి ఈరోజు స్టార్ట్ చేసిన వాటిలో ఒకటి హైటెక్ బస్సు అంటాం మనం. అంటే బాగా పుష్ బ్యాక్ ఉండి ప్రశాంతంగా నిద్రపోయి విధంగా 120 డిగ్రీస్ పడుకునే విధంగా ఉండే అటువంటి పుష్ బ్యాక్ సీట్లు ఉన్నటువంటి ఒక బస్సు చెన్నైకి స్టార్ట్ చేసాం. దాంతోపాటుగా మిగతా 2 కూడా శ్రీశైలానికే పెట్టాం. దీంతో ప్రజలు మరింత సేవలు పొందుతారని, మరింత మెరుగ్గా వాళ్ళ ప్రయాణాలు సాగిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. సార్, మనకి విద్యార్థుల కోసం విద్యార్థి బస్సులు పెడుతున్నారు కానీ చాలా గ్రామాలకు వెళ్ళడం లేదు సార్. మొన్ననే కొంతమంది విద్యార్థులు టైంకి రావడం లేదు, మేము కాలేజీలో పాఠాలు మిస్ అవుతున్నాము, మా భవిష్యత్తు నాశనం అవుతుంది, దయచేసి మాకు టైంకి బస్సులు వచ్చేటట్లు చూడండి అని ధర్నా కూడా చేసినారు సార్. కొన్ని చోట్ల మనకు రిక్వెజిషన్స్ ఉన్నాయి. ఎవరెవరైతే రిక్వెస్ట్ పెడుతున్నారో వాళ్ళకందరికీ కూడా కొత్త రూట్లు శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడైతే విద్యార్థుల కోసమైనా ప్రయాణికుల కోసమైనా సరే కొన్ని లూప్ లైన్లో రోడ్లు సరిగ్గా లేకుండా ఇప్పుడే మేము కొంత డిస్కషన్ కూడా చేస్తాం. సింగిల్ లైన్ ఉన్న చోట ఈ వర్షాల వల్ల కూరుకుపోతున్నాయండి బస్సులు, ఇది ఇబ్బంది పడతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా స్పీడ్ తగ్గించుకొని వెళ్ళండి అని చెప్తా ఉన్నాం. గుంతలమయం అయిపోయింది రోడ్లన్నీ అని చెప్తా ఉన్నారు. ఈ వీటిని కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డెఫినెట్గా రాబోయే రోజుల్లో రోడ్లు ఇంప్రూవ్ చేసుకోవడం, సైమల్టేనియస్గా సర్వీసులు పెంచుకోవడం, రెండింటి మీద కూడా దృష్టి పెడతాం. అలాగే ఆర్టీసీ బస్టాండ్ లోపల సర్వీసులను కూడా ఇప్పుడు మనం చూస్తాం. ఆర్టీసీ బస్టాండ్లో కూడా మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేటు బస్సులకి ఆర్టీసీ బస్సులకు ఉన్న ఒక తేడా ఏమిటంటే, ప్రైవేటు బస్సు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ప్రయాణికులు ఎక్కించుకుంటుంటారు, దింపేస్తూ ఉంటారు. వాళ్ళకంటే స్పెసిఫిక్గా వసతులు ఉన్నటువంటి బస్ స్టాండ్ ఉండదు. వాళ్ళకి డిమాండ్ కూడా, ప్రజలు కూడా వాళ్ళ పక్క ఎక్కువ డిమాండ్ చూపించారు. ఆర్టీసీకి వచ్చేసరికి ప్రజల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వాటిని మరింత మెరుగు చేసుకోగలిగితే ఆర్టీసీ బస్ స్టాండ్ల పట్ల, ఆర్టీసీలో వాళ్ళకి వచ్చే సౌకర్యాల పట్ల ప్రజలు మరింత సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేసే అవకాశం ఉందా? వీలైనంత వరకు మన దగ్గర బస్సులు ఉన్నాయి. అవసరం ఎవరెవరైతే రిక్వెస్ట్ పెడతారో వాళ్ళకి వయబుల్గా, అంటే మనకేంటంటే కనీసం 30-40% అయినా సరే ఫిలప్ అయ్యే విధంగా ఉండాలి. విద్యార్థుల కోసం అయినా సరే, ఒకరిద్దరి కోసం బస్సును నడపలేము. కనీసం ఒక 50 సీట్లు ఉన్నాయనుకోండి, 15 సీట్లు నిండినా కూడా చాలు, బస్సు నడపడం సాధ్యమవుతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే రిక్వెస్ట్ ఉందో అక్కడంతా కూడా బస్సులు నడపడానికి సిద్ధంగా ఉంది.